కలేజీ తినడం నచ్చని వాళ్ళుంటే ఇలా ట్రై చేయండి. నిజం చెప్తున్నా ఒక్క ముద్ద మిగల్చకుండా వేళ్ళు కూడా నాకేస్తారు. ఒక్క నిమ్మకాయలో సగం ముక్క తీసుకొని రసం పిండేసి మంచిగా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక టమాటా కట్ చేసుకోవాలి. ఇంకా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి 2 నిమిషాలు ఆనియన్ అయితే ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక దీంట్లో 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మరసం వేసి పెట్టుకున్న కలేజీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా డ్రై అయ్యాక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల జీలకర్ర పౌడర్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న మిర్చిని టమాటాలను వేసి కలుపుకుందాం. ఇంకా దీంట్లో 1 కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసారు కదా, మన కలేజీ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.